హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో టమాటా వాడకుండా మష్రూమ్స్తో థిక్ గ్రేవీ కర్రీని సింపుల్గా 10 నిమిషాల్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చపాతీలోకి, ఫ్లేవర్డ్ రైస్లోకి చాలా బాగుంటుంది. బ్యాచిలర్స్ అయితే ఈజీగా చేసుకోవచ్చు. మిక్సీ జార్లోకి 1 కప్పు ఫ్రైడ్ ఆనియన్స్ తీసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోండి. ఇప్పుడు కడిగి కట్ చేసుకున్న మష్రూమ్స్లోకి ఈ పేస్ట్ వేసేసుకున్న తర్వాత అదే మిక్సీ జార్లోకి 1 వెల్లుల్లిపాయ గుడ్లు, 2 ఇంచుల అల్లం, 2 పచ్చిమిర్చి వేసి కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకున్నాక 5-6 జీడిపప్పు, పావు కప్పు పెరుగు వేసి మెత్తని క్రీమ్ లాగా పేస్ట్ చేసుకొని అది కూడా మష్రూమ్స్లోకి వేసుకొని దానిలోకి పావు టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, రుచికి సరిపడినంత ఉప్పు వేసి మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. కర్రీ పోపు వేసుకునే లోపు ఇవి కొద్దిగా ఉప్పు కారం పడతాయి కదా, బాగుంటుంది. పక్కన పెట్టుకొని ఆయిల్ వేసుకొని గరం మసాలా, హోల్ గరం మసాలా, పచ్చి గరం మసాలాలు వేసుకొని వేయించుకున్న తర్వాత దానిలోకి రుచికి సరిపడినంత కారం వేసి ఒక 30 సెకండ్స్ పాటు వేయించుకొని తర్వాత మ్యారినేట్ చేసుకున్న మష్రూమ్స్ని వేసేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని 2 నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నాక కర్రీ ఉడకడానికి, మష్రూమ్స్ ఉడకడానికి తగినంత వాటర్ని చూసి వేసుకోండి. మష్రూమ్స్ నుంచి నీరు వదిలి ఆ నీటితో ఉడుకుతుంది కాబట్టి ఎక్కువ వాటర్ అయితే పట్టదు, చూసుకొని వేసుకొని లో ఫ్లేమ్లో ఇలా గ్రేవీ అన్నది దగ్గర పడి ఆయిల్ పైకి తేలేంత వరకు 10 నిమిషాలు కుక్ చేసుకుంటే అంతేనండి. థిక్ గ్రేవీతో టేస్టీగా ఉండే మష్రూమ్ కర్రీ రెడీ అయిపోతుంది. చపాతీలోకి, ఫ్లేవర్డ్ రైస్లోకి చాలా బాగుంటుంది. దీన్ని 1 పాట్ కర్రీ రెసిపీ అని కూడా చెప్పొచ్చు. చాలా సింపుల్గా బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. మరి ఈ గ్రేవీ రెసిపీ మీకు నచ్చితే ఒక్కసారి తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేశాక నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.